Hey guys, welcome back to my channel Praveena's Vision. Hope you all are doing great. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వ్లాగ్ కుకింగ్ వ్లాగ్ కాదండి, సంథింగ్ డిఫరెంట్ అనమాట. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తారు కదా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మా అబ్బాయి 17th బర్త్డే. సో దిస్ వాజ్ ఆన్ 26th ఫిబ్రవరి అనమాట. ఇంకా పొద్దున్నే స్కూల్ ఉంటుంది కదా, ఇంకా దేవుడికి దండం పెట్టుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇలా చిన్నగా ఇలా అరేంజ్ చేసామన్నమాట. యాక్చువల్గా తెలిసిందే కదండి, ఇప్పుడు వాళ్ళు టీనేజర్స్, వాళ్ళకైతే ఈ బర్త్డే పార్టీస్, కేక్ కటింగ్స్ ఏమీ ఇష్టం ఉండదు. బట్ ఏంటంటే మన సాటిస్ఫాక్షన్. అండ్ 17th బర్త్డే కదా, సో నేను మా అమ్మాయి మా వారు కలిసి కొద్దిగా ఏదో సింపుల్గా ఇలా కానిచ్చేసామన్నమాట. పెద్ద హంగామా లేకుండా చిన్న కేక్, ఒక చిన్న హ్యాపీ బర్త్డే బలూన్ తోటి ఇలా లైట్గా ఒక చిన్న క్యాండిల్ పెట్టి ఇలా అరేంజ్ చేసామన్నమాట. వాడు స్కూల్ నుంచి వచ్చే టైంకి చూసాడా మనవాడు కేక్ కట్టింగ్ అన్నట్టు పెట్టాడు ఫేస్. సో ఇంకా వాళ్ళ సిస్టర్ ఫోర్స్ కాదని లేక మనోడు కేక్ కటింగ్ అయితే చేశాడు. సో తిరామసు కేక్ అనమాట. వాడికి కొద్దిగా కాఫీ ఫ్లేవరు అట్లాంటివి ఇష్టం అని చెప్పి తిరామసు తెచ్చాము. ఇంకా పక్కన పిల్లలకి ఇద్దామని, ఇంకా కాఫీది బాగోదు కదా అని చిన్న ఓరియో చాక్లెట్స్ కేక్స్ 2, డోనట్స్ 2 తెప్పించాను అనమాట. సో అలా పెట్టి మొత్తానికి ఇలా కేక్ కటింగ్ అయితే చేయించాము. సో సింపుల్గా ఇలా ఫొటోస్ ఇష్టం ఉండవు, ఇలా హగ్స్ ఇష్టం ఉండదు, కానీ తప్పదండి, ఇంకా టీనేజర్స్ అంటే అంతే కదా. ఇప్పుడైతే మా అమ్మాయి ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. సో వాడికి బ్లైండ్స్ కట్టేసి ఇట్లా తీసుకెళ్తున్నారనమాట. ఆమె సర్ప్రైజ్ని అంతా నీట్గా ప్యాక్ చేసేసి బాల్కనీలో ఉంచింది. సో ఫైనల్లీ ఇదనమాట సర్ప్రైజ్. సో 17th బర్త్డే కదా, ఇలా నీట్గా ఒక 17 గిఫ్ట్స్ తీసుకొని బాస్కెట్లో ఇలా ప్యాక్ చేసింది. చూడండి, హ్యాపీ బర్త్డే అని చెప్పి వాడికి నచ్చినవి లైక్ ఎవ్రీథింగ్ చూస్తారు మీరు ఇప్పుడు వీడియోలో ఏమేమి ఇచ్చింది ఏంటి అని. ఇలా మంచిగా ప్యాక్ చేసి వాడికి తెలియకుండా దాన్ని బాల్కనీలో పెట్టేసి కేక్ కటింగ్ అయిన తర్వాత తీసుకొచ్చిందనమాట. అలా బ్లైండ్ ఫోల్డ్ చేసి చూసారా మనోడు ఎక్సైట్మెంట్ అందులో ఏముందని. సో ఇవన్నమాట 17 గిఫ్ట్స్. ఒక కాఫీ మగ్, ఎక్స్ బాక్స్, బక్స్, ఎల్ఈడి లైట్ స్ట్రిప్స్, వాడికి ఇష్టమైన స్టార్ బక్స్ డ్రింక్, నైకీ హుడీ వాళ్ళ మమ్మీ ఇచ్చింది, ఈ బర్క్లిన్ సమ్ శాండిల్స్, జార్డన్ షూస్ వాళ్ళ బాబాయ్ వాళ్ళు, మొనోపలి వాడికి ఇష్టమైన గేమ్. సో అలా 17 చిన్నవి నుంచి పెద్దవి వరకు. అండ్ ఫైనలీ దిస్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్. వాళ్ళిద్దరికి ఆ ఫోటో అంటే చాలా ఇష్టం అన్నమాట. ఫోటో ఫ్రేమ్లో అది పెట్టి ఇలా ఇచ్చిందనమాట. అండ్ వాలీబాల్ ఇవన్నీ. అండ్ వీళ్ళ అనన్య, అఖిల్ అని మా ఆపోజిట్లో ఉంటారు. సో స్వీట్ ఆఫ్ దెమ్, ఇద్దరు వచ్చి చక్కగా హ్యాపీ బర్త్డే రుచి రన్నయ్య అని చెప్పి గిఫ్ట్ కార్డ్ ఇచ్చారు. అలాగే అమ్మమ్మ, తాతయ్య, బాబాయ్, పిన్ని వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్. ఇంకా ఫైనల్లీ మా వాడైతే మంచి ఫుడీ అండి, అందులో నాన్ వెజ్ అంటే పిచ్చి. ఇంకా యాజ్ ఏ మామ్గా నా గిఫ్ట్ వాడికి ఇష్టమైన వడలు విత్ నాటుకోడి కర్రీ అన్నమాట. సో ఇలా చూసారా ఎంత బాగుందో నాటుకోడి కర్రీ. మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో అడగండి, తొందరగా రెసిపీ షేర్ చేసేస్తాను. ఫైనల్గా ఇలా బర్త్డే డిన్నర్ ఫినిష్ చేసుకున్నాం. ఇదైతే ఫుడ్ డొనేషన్ అండి. మా మమ్మీ నెల్లూరులో వాడి పేరు మీద ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకి ఒక 150 పిల్లలు పెద్దలు అందరికీ కలిపి ఇలా ఫుడ్ డొనేట్ చేసిందనమాట. సో అందరూ హ్యాపీ బర్త్డే రుచి రన్నయ్య అని విష్ చేశారు. సో స్వీట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. సో యా, థ్యాంక్ యూ మమ్మీ. పాపం అక్కడుండి మా మమ్మీ వెళ్ళి దగ్గరుండి వాళ్ళ అమ్మమ్మ అందరికీ పంచి వాడి పేరు మీద వాళ్ళందరికీ కడుపు నింపు వచ్చిందనమాట. సాయిబాబా దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చూసారా పిల్లలు ఎంత ఇష్టంగా తింటున్నారు. ఒక స్వీట్, ఫ్రూట్, సమ్ బిర్యానీ, సమ్ నాన్ వెజ్ కర్రీ,
వంకాయ కర్రీ, రసం, సాంబార్ ఇవన్నీ. సో ఫైనల్గా మా వాళ్ళు కొత్త వాలీబాల్ వచ్చింది కదా, మనోడు వాళ్ళ చెల్లెలతో ఇలా ఆడుకుంటున్నాడు అనమాట. ఇది బర్త్డే వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫిష్.